వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? ఇంతకుముందు నెక్స్ట్ చదువుకుంటున్నారా అని చెప్పేసి అడిగేదాన్ని కదా. సో ఇంకా కొన్ని రోజులైతే అడగనులేండి, ఎందుకంటే బాగా అంటే బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాం కదా అందరం. సో నార్మల్ వ్లాగ్ తీయగా కొన్ని నెలలు అయిపోయింది కదండి. ఈ మధ్యకాలంలో ఎప్పుడు వీడియో తీసినా ఏం చేస్తున్నారు, ఏం చదువుకుంటున్నారు, నేను ఇది చదువుకుంటున్నా, ఆ బుక్ కొంచెం చదివినా, ఈ బుక్ నెక్స్ట్ చదవాలి, సో ఆ టెస్ట్ సిరీస్, ఈ కరెంట్ అఫైర్స్, ఎప్పుడు ఇదే ఒక గోలలాగా ఉండేది కదా. సో కొన్ని రోజులు రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నానండి. నాకు నా బ్రెయిన్కి మెయిన్గా కొంచెం బాడీకి కూడా రెస్ట్ ఇద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో మొత్తానికి అయితే నార్మల్ వ్లాగ్ నేను ప్రతిరోజు అంటే ఇంతకుముందు అయితే ఇలానే షేర్ చేసేదాన్ని, కానీ ఎగ్జామ్ ముందు ఒక 2-3 months ముందు అయితే మొత్తానికి చాలా సీరియస్గా చదువుకునేదాన్ని కాబట్టి ఇవన్నీ తీసేంత టైం ఉండేది కాదు, వీడియో తీసి షూట్ చేసేంత. మీ అందరికి తెలుసు కదండి, నా మనీ ప్లాంట్ అయితే చాలామంది అనేవాళ్ళు బాగా ఉండేది అని, బాల్కనీ మొత్తం కంపేసిందనమాట. సో నేను ఎగ్జామ్స్ అని చెప్పేసి వెళ్ళిపోయాను కదా, మొత్తం చిన్న చిన్న పక్షులు అంటే పిట్టలు పక్షులు వచ్చేసి మొత్తానికి అయితే మొత్తం పీకేసి తినేసాయన్నమాట మనీ ప్లాంట్ ఆకులన్నీ. నిజంగా చాలా బాధేసింది. ఇంక ఇవన్నీ కొంచెం నీట్గా చేయాలి, చెప్పాను కదా చాలా పనులు ఉన్నాయని చెప్పేసి. బాల్కనీ మేక్ ఓవర్ చేయాలి, చాలా పనులు ఉన్నాయన్నమాట. అయితే ఇంకా మొత్తానికి అయితే నేను ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. పిల్లల్ని ఈరోజు ఇంకా జాయిన్ చేయలేదండి, వాళ్ళ మంగళవారం కదా, రేపు జాయిన్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నమాట. మొత్తానికి అయితే ఈ మనీ ప్లాంట్ని కొంచెం రికవర్ చేయాలి, దానికి అంటే కొంచెం మట్టి అట్లాంటిది వేసి చెట్టును కూడా కొంచెం మంచిగా చూసుకోవాలి. సో ఇంకా నార్మల్గా నా డే అయితే మీ అందరికీ తెలుసు కదండి, ఇంట్లో పనులతోటే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా పిల్లలకి హస్బెండ్కి బాక్స్ ఇవ్వడము, వాళ్ళని స్కూల్లో దింపేయడం అలానే ఉంటుంది కదా. సో ఒక్క రోజు అయితే నార్మల్గా రెస్ట్ లాగా తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. మళ్ళీ రేపటి నుంచి ఉరుకులు పరుకులు స్టార్ట్ అయిపోతాయి నాకు. ఇంకా ఒక్కొక్కరిని ఒక్కొక్క టైంకి స్కూల్కి పంపించాల్సి వస్తుంది. ఇంకా వాళ్ళ అంటే యూనిఫామ్స్, షూస్, బ్యాగ్స్ అవన్నీ ఇంకా పిండుకోవాలన్నమాట. ఈ రోజే రెస్ట్ ఏమున్నదిలేండి, ముందు రోజు అంటే చాలా హడావుడి ఉంటుంది మనకి, వాళ్ళకంటే ఎక్కువ మనమే బాగా కష్టపడతాము. అయితే నిన్న వీడియో పోస్ట్ చేశాను కదండి, నిన్న వీడియోకి కింద కామెంట్స్ చూస్తే నిజంగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయండి. చాలామంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, మొన్నటిదాకా నా వీడియోస్ ఓన్లీ హౌస్ వైఫ్స్కే మోటివేషన్ లాగా ఉంటాయని చెప్పేసి అనుకున్నాను, కానీ చాలామంది మగవాళ్ళు కూడానండి, బ్రదర్స్ కూడా, అక్క మాకు తెలియదు మీరు ఇన్ని రోజులు మీరు వీడియోస్ పెట్టలేదు, ఇంకా ఈ రోజు నుంచి ఖచ్చితంగా పెట్టండి, అట్లీస్ట్ ఒక 5-10 minutes వీడియోనైనా పెట్టండి, మీ వీడియో చూస్తూ ఉంటే మాకు మోటివేషన్ లాగా అనిపిస్తుందని. ఇంకో 2-3 సిస్టర్స్ అయితే అక్క మీరు వీడియోస్ పోస్ట్ చేయట్లేరు కదా అని మీ పాత వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూస్తున్నామని చెప్పేసి అంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే నేను చేసే ఈ చిన్న చిన్న వీడియోస్, వ్లాగ్స్ ఒకరికి మోటివేషన్ ఇస్తున్నాయి అంటే అంతకంటే సంతోషం ఏముంటుంది. ఆ కమెంట్స్ చదివినప్పుడల్లా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నాకే కాదు, మా తమ్ముడు ఎప్పుడు వీడియో పెట్టినా కూడా కింద కమెంట్స్ చూస్తూ ఉంటాడు అనమాట. సో వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. మా అక్క వల్ల చాలామంది చదువుకుంటున్నారు, చాలామంది హౌస్ వైఫ్స్. అంటే ఇంకొకటి ఏంటిదంటే, నేను ఎగ్జామ్ రాయకపోయినా కూడా చాలామంది మీరు ఎగ్జామ్ రాస్తుంటే పాస్ అయ్యేవారు అక్క అని చెప్పేసి అంటుంటే, నిజంగా కొంతమంది ఏంటిదంటే యూట్యూబ్ అనేటువంటిది ఒక ఫీల్డ్ ఎంచుకోవాలి కాబట్టి ఇట్లా ఎంచుకుంటారు, కానీ నేను అలా కాదండి. నన్ను మీరు ఇంతగా నమ్మారు, నేను ఒక రియల్ ఆస్పిరెంట్ నన్ను నమ్మారు కాబట్టి మన ఫ్యామిలీ ఇప్పుడు 16,000కు చేరుకుందనమాట. సో తెలిసిపోతుంది అనమాట రియల్గా వాళ్ళు చదువుతున్నారా లేకపోతే వీడియోస్ కోసం చదువుతున్నారా అని చెప్పేసి సీరియస్గా అర్థమైపోతుంది. కొంతమంది జస్ట్ వీడియోస్ కోసం చదువుతూ ఉంటారు, వీడియోస్ కోసమే ఉంటారు, కానీ వాళ్ళు ఎగ్జామ్ ఏం రాశారు, ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, అసలు ఆ ఎగ్జామ్ రిజల్ట్ ఏమైంది అని చెప్పేసి చెప్పరు. నేనేంటిదంటే అక్క మరి మీరు కూడా మార్క్స్ కరెక్ట్గా చెప్పట్లేరు, ఏం చెప్పట్లేరు అంటే చెప్తానండి. ఎప్పుడంటే ఇప్పుడు నాకు గ్రూప్ 4 కూడా నేను మార్క్స్ చెప్పాను, నాకు అంటే రియల్గా అదంతా నిజమే. ఇదంతా మీకు నిజమని ఎప్పుడు క్లియర్గా అంటే ప్రూఫ్స్ తోటి ఎప్పుడు అర్థమవుతుంది అంటే, నాకు జాబ్ అనేటువంటిది ఒకవేళ వస్తే అలాట్ చేస్తారు కదా, సో అప్పుడు క్లియర్ కట్గా అన్నీ నేను మీకు నా హాల్ టికెట్ నెంబరు, అక్కడ లిస్ట్లో నా నెంబర్ ఎక్కడ వచ్చింది, ఎన్నో నెంబర్లో ఉంది, అంతా నేను మీకు క్లియర్గా చూపిస్తానండి. అయితే అంటే ఎందుకు అక్క ఇప్పుడే ముందు చెప్పలేదు ఎందుకు అని అంటే, ఒకవేళ ఇది వెబ్ ఆప్షన్సే కదండి, ఇది 1:3 లిస్ట్, అంటే మొత్తం ఫైనల్ లిస్ట్ కాదు కదా, మెరిట్ లిస్ట్ అని అంటాము, ఇది 1:3 లిస్ట్ అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఫైనల్గా ఎవరెవరికి వచ్చాయని చెప్పేసి, మనకున్న పోస్టులు 8,000, పిలిచేది ఒక దగ్గర 28,000 నుంచి పిలిచారు, 30,000 దగ్గరలో. సో ఇంతమందిలో 8,000కే జాబ్ ఇవ్వాలి. సో ఆ మిగతా వాళ్ళు ఉంటారు కదా, 30,000 నుంచి 8,000 తీస్తే మిగతా 22,000 మంది. సో వాళ్ళల్లో ఒకవేళ నా నేమ్ ఉందనుకోండి, చెప్పలేం కదా. సో లక్ అనేటువంటిది కూడా మన జీవితంలో ఇలాంటి వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కనుక వస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తానండి. ఏది అంటే నాకు యూట్యూబ్కి సంబంధించింది కానీ, నా లైఫ్ అప్డేట్స్ కానీ మ్యాక్సిమం నేను మీతో షేర్ చేస్తూనే ఉంటాను. అయితే నేను ఎంత బిజీ అని చెప్పేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేనేంటిదంటే అసలు ఈ చదువు గోలలో పడి ఫ్యామిలీకి టైం సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను. పిల్లలు అడిగే
చిన్నవి కూడా నేను చేయలేకపోతే, ఒక తల్లిగా అసలు పిల్లలు అడిగినా చేయలేకపోతే ఎంత బాధ అవుతుందో. మా అమ్మ ఎలాంటి హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా మేము ఏం అడిగితే అది చేసి పెడుతుంది. మొన్న నేను అసలు అమ్మ ఎగ్జామ్ వల్ల నాకు సరిగ్గా కూరలు వండుకోలేకపోతున్నాను, పథ్యం చేయాలన్నారు కదా అని చెప్పేసి పిల్లలకి ఏది పెడుతున్నానో అదే తింటున్నాను. పప్పు తినొద్దన్నారు కానీ నేను అదే తింటున్నాను అమ్మ, 2-3 కూరలు చేసుకునే టైం లేదు అని అనేసరికి మా అమ్మ మొన్న నేను ఎగ్జామ్ రాసి వచ్చేసరికి నాకు చూసారు కదంటే ఒక షార్ట్ వీడియోలో పెట్టాను. సో అన్ని కూరలు చేసి పెట్టారనమాట. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియోలు చూపిస్తున్నాను కదా, అసలు మిక్సీ జార్ ఎందుకు చూపిస్తుంది అని మీరు అనుకోవచ్చు. అయితే నేను ఆ మిక్సీ ఖరాబ్ అయ్యి చాలా రోజులైంది, అయినా కూడా నేను రోట్లో నూరుకుంటున్న పచ్చళ్ళు కానీ ఒకటి ఆర్డర్ చేద్దాము, బయటికి వెళ్ళి కొనుక్కుందాము అని చెప్పే థాట్ అనేది వచ్చేది కాదు. ఎందుకంటే బయటికి వెళ్ళే టైం లేదు. ఫోన్ తీసి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి అది ఆర్డర్ పెట్టి, అంటే మంచిది రివ్యూస్ చూసి తీసుకోవాలి కదా ఏదైనా తీసుకోవాలంటే. సో అంత టైం అనేది లేదు. వాషింగ్ మిషన్ కూడా చాలా ట్రబుల్ ఇస్తుంది, అది కూడా చేంజ్ చేసుకోవాలి. స్టవ్ చేంజ్ అంటే పెళ్ళయి 8 ఏళ్ళు అవుతుందండి. అవన్నీ అప్పుడు పెళ్ళైన కొత్తలో తీసుకున్నాం కదా, ఒక్కొక్కటి రిపేర్కి వస్తుందన్నమాట. ఈవెన్ అవి కూడా చేంజ్ చేసుకునే టైం లేదు. అదేదో సినిమాలో టైం లేదు అన్నట్టు నిజంగానండి. నాకు అసలు చాలామంది అనుకోవచ్చు, ఇంకా కొంతమంది అయితే నిన్న ఇంకా మా హస్బెండ్ తీసుకొచ్చారండి, ఆర్డర్ పెట్టారు నాకు, ఇంకా నువ్వు ఎగ్జామ్ అయిపోయింది కదా కొన్ని రోజులు రెస్ట్ తీసుకో అని. అయితే ఈ షార్ట్ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాలి కానీ అది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఎగ్జామ్కి మా ఇంట్లో ఉన్నన్ని రోజులు నాకైతే మా ఇంట్లో వాళ్ళు ఎంత అంటే, మా చెల్లి అండి కాఫీ తీసుకొచ్చి, టీ తీసుకొచ్చి, అసలు ఎట్లా అంటే ఎంత టైం అయినా కూడా నా కోసం వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడ్డారు, మా ఫ్యామిలీ వాళ్ళు. సో వాళ్ళ కోసమే నేను ఏదైనా చదవాలి, ఏదైనా సాధించాలి అన్నా కూడా మెయిన్ మా అమ్మ నాన్న వాళ్ళ కళ్ళలో సంతోషం చూడాలి. మా తమ్ముడు, మా చెల్లి, మా అక్క, మా హస్బెండ్ కూడా మొన్న నేను గ్రూప్ 4 వచ్చింది అని చెప్పేసి మా హస్బెండ్కి చెప్తే, నేను నుండి గ్రూప్ 4 కాదు గ్రూప్ 1 ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని చెప్పేసి అన్నారు. సో చాలామంది నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాడు, చెప్పాను కదండి. సో ఇక మొత్తానికైతే జ్యూసర్ ఇవన్నీ కూడా తీసుకున్నాను. ఒక హౌస్ వైఫ్కి మిగతా ఏమి తీసుకున్నా సంతోషం ఉంటుందో ఉండదో నాకు తెలియదు కానీ ఇంట్లో కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ తీసుకుంటే మాత్రం భలే హ్యాపీ అనిపిస్తుంది కదా. సో ఇదంతా మిగతా వాళ్ళు ఎవరన్నా వీడియో చూస్తున్న వాళ్ళు చాలా సిల్లీగా అనుకుంటారు, కానీ ఇదొక నా జీవితంలో ఇదొక నార్మల్ డే అండి. నేను చదవాలని ఈరోజు అయితే అనుకుంటలేను. కరెక్ట్గా నిద్రపోయి తిండి తిని కొన్ని నెలలైంది. నిజంగా చెప్పాలంటే గత 2.5 సంవత్సరాలుగా నేను కంటి నిండా నిద్రపోయింది లేదు. నా కళ్ళ కింద షాడోస్ చూడొచ్చు. ఈవెన్ ఈ మధ్యకాలంలో ఎట్లా అంటే పైనకి కనిపిస్తలేవు కానీ తెల్లెంట్రుకలు జుట్టు ఓపెన్ చేస్తే మొత్తం తెల్లెంట్రుకలే ఉన్నాయి. మా అమ్మ అయితే మస్తు బాధపడుతుంది, ఏంటి బిడ్డ ఇలా అయిపోయింది అని. నిజంగా నా గురించి నేను ఆలోచించుకునే టైం లేదండి, అస్సలు టైం లేదు. ఇట్లా పదే ఇట్లా అనాలన్నా కూడా భయమేస్తుంది. అంటే మీరు చూస్తున్నారు కదా, ఇంకా కొంతమంది మీరు అసలు ఇంత బిజీగా ఉండుకుంటా కూడా మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవుతారని చెప్పేసి అంటారు. ఏ ఎగ్జామ్ అయినా ఎగ్జామేనండి. నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న తరుణంలోనే ఇవన్నీ పడ్డాయి. నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నప్పుడు నాది ఆంథ్రోపాలజీ ఆప్షనల్ అనమాట. అప్పుడు నేను దానికి ఫుల్ ఫ్లెడ్జ్ నోట్స్ కూడా రాసుకున్నాను. ఈవెన్ ఫస్ట్ టైం తెలుగు లిటరేచర్ తీసుకున్నప్పుడు దానికి కూడా మంచి నోట్స్ మెయింటైన్ చేసుకున్నాను. అప్పుడు నాకు చిన్న పిల్లలు, అంటే నా పిల్లలు అప్పుడు నా చిన్న పాప మంత్స్ బేబీ, నా పెద్ద పాప 2 years. అయినా కూడా ఆ టైంలో ఒక తల్లికి ఎలా ఉంటుంది, ఒకటి కంటి నిండా నిద్ర ఉండదు, అసలు నిద్ర అనేది ఉండదు చెప్పాలంటే చిన్న పిల్లలతోటి. అయినా కూడా నేను అప్పుడు ఆ టైంలోనే నేను ఆ తీరుగా చదివానంటే, ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవారికి స్కూల్కి వెళ్తున్నారండి, ఇంకా ఇప్పుడు ఎలా చదువుతాను ఒకసారి ఆలోచించుకోండి. మీరు మెయిన్స్ రాయలేరు, ఒకసారి 3 గంటల్లో 20 క్వశ్చన్స్ రాసి చూడండి అని చెప్పేసి నిన్నారు. నిజంగా బాధేసిందండి, కానీ నేను గివప్ ఇవ్వను. మేబీ కావచ్చు, మీరు అన్నది కూడా నిజమే కావచ్చు, టైం నేను చేయలేనేమో, కానీ నేను మాత్రం అంత ఈజీగా గివప్ అయితే ఇయ్యనండి. ఇన్ కేస్ ప్రిలిమ్స్లో కనుక పాస్ అయితే ఆ దేవుని దయ వల్ల నేను పడ్డ కష్టానికి కనుక దేవుడు నన్ను గుర్తించి ఇస్తే నిజంగా కష్టపడతానండి, చాలా కష్టపడతాను. అప్పుడు ఈ వీడియోస్ ఇవన్నీ ఉండవు. ఇది ఒక నార్మల్ వీడియో. ఈవెన్ పిల్లలతో కూడా టైం స్పెండ్ చేసి చాలా డేస్ అయిందండి. నా 2 పిల్లల్ని చూసి నాకు బాధేస్తుంది. అయ్యో బంగారు తల్లులు, ఇంత మంచి బంగారు తల్లులను నాకు దేవుడు ఇచ్చాడే, కానీ వీళ్ళతోటి టైం స్పెండ్ చేయడానికి కూడా లేకుండే. ఊరికే చదువు అని దొరికినప్పుడల్లా పుస్తకం పట్టి చదివేదాన్ని. వంట చేస్తున్నప్పుడు, ఇంకా బట్టలు పిండేటప్పుడు, వాషింగ్ మిషన్లో వేసేదాన్ని, వచ్చి బుక్ పట్టుకునేదాన్ని. అంటే ఉన్న టైంని అలా యూటిలైజ్ చేసుకున్నానండి నేను. అది మేబీ ఇప్పుడు ఏమనుకుంటారు చాలామంది, ఇది రాంగ్ అని అనుకుంటారు, కానీ ఇది భవిష్యత్తుకి మంచిగా జరుగుతుంది, నా పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలని చెప్పేసి నేను అనుకుంటాను. ఇంట్లో ఎవరికన్నా ఒకరికి గవర్నమెంట్ జాబ్ రావాలి, అండ్ ముఖ్యంగా ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలండి. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా నిలబడాలి. సో ఇప్పుడు పిల్లలు పెద్ద పెరిగారు, స్కూల్కి వెళ్తున్నారు, ఇప్పుడు కూడా నేను ఖాళీకి కూర్చున్నా అంటే ఇంకా అది నాకు మంచిగా అనిపించలేదు అనమాట. అందుకనే ఇంకా కష్టపడి చదువుతున్నాను. మొత్తానికి అయితే చూడాలి. ఈరోజైతే ఒక నార్మల్ వీడియోనండి. ఈ వీడియో చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ చాలామంది హౌస్ వైఫ్కి కనెక్ట్ అవుతుంది. నా వల్ల చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు నన్ను, అది చాలండి.
ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ మీ యొక్క ఈ కమెంట్స్ ఉన్నాయి చూడండి, అవే నాకు మోటివేషన్ అండి. మీరే నా బలం, నా బలగం. నిజం చెప్తున్నాను కదండి, ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఏదో వ్యూస్ కోసమో ఇంకా దేనికోసమో కాదు. నిజంగా అసలు నేను అసలు ఒక డిఫరెంట్ మనిషిలాగా తయారయ్యాను అనమాట. వన్స్ యూట్యూబ్ అనేటువంటి సక్సెస్ అయిన తర్వాత ఇంకా డిఫరెంట్గా అయిపోయాను అనమాట. ఇంతమంది ఆడవాళ్ళకి నేను మార్గదర్శకంగా నిలుస్తున్నాను అని చెప్పేసి ఆ ఒక్క మాట ఉంది చూడండి, మీరు అంటున్న ఆ మాట ఇంకా అది నన్ను పీక్స్లో కూర్చోబెట్టింది. అండ్ ఇంకా నేను మీ ముందుకి ఏదన్నా ఒకటి సాధించి రావాలి అన్నటువంటి బలం అనేటువంటిది అది ఇంకెక్కువైపోయింది అనమాట నాకు. సో ఖచ్చితంగా ఏదో ఒక ర్యాంక్ సాధించి మీ ముందుకు వస్తానండి. సో అంతేనండి. వీడియో కనుక మీకు బోర్ కొట్టినట్లయితే ఐఎమ్ సారీ, నేను చదవట్లేనండి ఈరోజు, అందుకని నేను చదువుతున్నాను చెప్పట్లేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం